చేస్తారు చెట్టు కింద కూర్చొని? ఏం లేదు, ఎండ కొడుతుంటే ఆగడ కొడుతుండే, మంచిలు దూపు అవుతాడు, మంచిలు కూడా లేవు. మంచిలు కూడా రావట్లేవా? కొనుక్కుంటాను, కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మరి ఇంట్లో కూర్చోపోయినావు 24 గంటలు కరెంట్ రావట్లే? కరెంటు లేదు, కరెంట్ కూడా రావట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా పోయినా కేసీఆర్ కాడికి చల్లగుండా కేసీఆర్ మంచిగా సాదిండు, నీళ్ళు ఇచ్చిండు, యాసంగి బండి ఇచ్చిండు, వానకాలం బండి ఇచ్చిండు, నీళ్ళు కూడా పుష్కలంగా ఇచ్చిండు, బావులలో కూడా కరెంటు కూడా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని వచ్చినాయట కదా? రేవంత్ మళ్ళా కోపం వస్తుంది ఆయన, నువ్వు ఒక్కొక్కరు న్యూస్ పడతారు. ఎందుకు? నీళ్ళు లేక అరే మీరే ఓటేసిరు, ఎట్లా ఓటేసిరు? మీకు 4000 ఇస్తా ఉన్నారు. ఇచ్చిండు 4000 వస్తాయి, అయ్యే 2000. అయ్యే 2000 వస్తున్నాయా? 4000 ఇస్తా అన్నాడుగా. ఫ్రీ బస్ ఎట్టున్నది గది చెప్పు నువ్వు. మేము పోతాను కిరి బస్ ఎప్పటికి 6000 రూపాయలు వస్తానట కదా? ఎక్కడి నుంచి 6000 రోజు ఫ్రీ బస్ మీద తిరుగుతే? మేమేం తిరగట్లే. పోపోయినా మరి ఇటు పడి భద్రాద్రి ఇటు పోపోయినా, దేవుల కాడి పోపోయినా కాలు నడవనివా? ఏం నడవనిత్తలేవు. నడవనిత్తలేదు, కర్ర పట్టుకొని చిన్నగా వచ్చి ఎడగోలబడ్డ. మనవరాలకు తులంబంగా వస్తుందా పెళ్లి అయితే? ఎక్కడా యాడ్ నుంచి రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు. మనవరాండు పెళ్లిలో అయితే తులంబాగానే ఇస్తాడట. ఎక్కడి నుంచి ఇచ్చిండా రేవంత్ రెడ్డి? ఇచ్చిండా? ఇస్తానంటాడుగా, కొట్టేస్తాను. చెప్పు మాట్లాడు మామూలుగా. నువ్వు మాట్లాడమ్మా. వివరంగా మాట్లాడుతాను అమ్మ అయితే, వివరంగా మాట్లాడతా. నువ్వు నవ్వుతాను మధ్యలో. హుషారున్నావు, హుషారున్నావు. మా పనికి పోట్లే, నేను పోవట్లేదు. సన్న బియ్యం ఇస్తా, సన్న బియ్యం ఇస్తానంటాను. దొడ్డు బియ్యం ఇస్తే ఇప్పుడు మనవరాళ్ళు తీసుకొచ్చిన దొడ్డు బియ్యం వండి పెడతాను. సన్న బియ్యం ఇస్తానని ఇస్తనే లేదు. సన్న బియ్యం ఇప్పుడు ఇస్తలేరు. 4000 ఇస్తాను అన్నాడా? 4000 పోయినాయి, అయ్యే 2000. 2000 ఇస్తే ఆయనకు జాలతాలే. పిల్లల పిల్లలు ఏం చేస్తారు? నీకు ఎంతమంది కోడళ్ళు? నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు. 2 కొడుకుల పెళ్లిలేనా? పెళ్లిలేనే. మీ కోడలికి 2500 వస్తానే నెల నెల? ఎవడిస్తాడు? రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఇస్తలే సారు. రైతు బంధువులు మంచిగా పడ్డాయి అందరికి? రైతు బంధువులు లేదా? మరి ఏంది ఈ పరిస్థితులు వచ్చినాయి? మరి ఎట్లా వచ్చినాయి? ఏం చేయాలి? ఫ్రీ బస్ రోజు ఎక్కిపోతాను మొబైల్ కి. ఎడిపోతాను సార్, ఎడిపోతాను సేదగాక. మేము ఎటు పోము, ఇంటికనే ఇంటికాడ. నా బిడ్డ వరంగల్ ఉన్నది, ఎప్పుడో ఏడాదికి ఒకసారి పోతా. రోజు పోయి రాపోయినా ఫ్రీనేనా? ఫ్రీ అంటే రోజు పోయినా ఫ్రీ బస్ మంచిదేనా అసలు? ఫ్రీ బస్ కు పోతాం సార్. ఫ్రీ బస్ మంచిదేనా అసలు? మంచిదా సార్? దేనికి మంచిది? అయితే మొగోనికి టికెట్, ఆడోళ్ళకు ఫ్రీ. అయితే మొగోడు అయితేనే గెలిచిండు ఆయన. ఆడోళ్ళు అయితే గెలిచిండ్రా, మొగోడు అయితే గెలిచిండ్రు? అందరం అయితేనే గెలిచిండు కదా. మరి మొగోళ్ళకి టికెట్ ఏంది, ఆడోళ్ళకి ఫ్రీ ఏంది? మరి మేము ఆడోళ్ళం ఊరికి ఉరుకుతున్నాం ఆ బస్సులు పట్టుకొని. అయితే ఈతనని ఆ పేదలకు ఏదైనా సాయం చేయాలి. అయ్యో బతుకుతారు కదా, ఇల్లు లేనోనికి ఇల్లు సాయం చేయాలి. ఏం లేనోనికి, భూమి లేనోనికి భూమి ఇవ్వకుండా మాలే. ఆ ఇల్లు లేనోనికి ఇల్లు, ఆకిలో గదో ఇదో సాయం చేయాలి. సన్న బియ్యం ఇస్తాను, సన్న బియ్యం లేవు. ఆ దొడ్డు బియ్యం కూడా రుణమాఫీ ఏది లేదు. 2 లక్షలు చేస్తా అన్నాడు కదా? 2 లేదు, 3 లేదు. ఓట్లు ఎత్తాడు మళ్ళా. అంత టక్కర, అన్ని టక్కర. మర్చిపోయినా, మీరు వంట వండుకోవాలంటే గ్యాస్ ఎట్టొస్తుంది? గ్యాస్ 500 గ్యాస్ అన్నాడా? 1020 ఇస్తే 1020. అబ్బా ఇప్పుడు ఆడట పోతాడు గ్యాస్ ఇస్తే అడుగును కానీ గ్యాస్ ఎంత వస్తుంది? 1020. మరి ఆయన 500 అంటాడు. 500కి ఇస్తా అన్నాడు కానీ అయ్యా 20 తీసుకుంటాను. అంతేనా? జీరో బిల్లు ఎంత? కరెంట్ బిల్లు రాదన్నాడు కదా? కరెంట్ బిల్లు అయితే మరి బిల్లు ఇచ్చిపోయాడు. కట్టిన ఆడాయా? వచ్చిన వాళ్ళకు లేదట, రానోనికి కట్టుడేనట. కట్టుడేనా? మళ్ళీ ఎక్కువ బిల్లు అంటారుగా? ఎక్కువ బిల్లులు మళ్ళీ ఏడ తెచ్చి కట్టాలి. కూలిపోదానికి చేత కదా, పని చేత కదా. మొత్తానికి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుందా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగున్నాడు. ఆయన అప్పుడు ఏం చేసిండు చెప్పు? అన్ని చేసిండు మంచిగా, బియ్యం గియ్యం అన్ని పింఛన్లు గించిండు అన్ని మంచిగానే చేసిండు. మరి ఎందుకు ఓడిపోయిండు? ఎందుకు ఓడిపోయిండో ఎవడు ఏం చేసిండో తెలియదు. పేదోళ్ళు డెలివరీ అయినా కూడా వాళ్ళకి బట్టలు, రేఖలు, సూట్ కేసు, పిల్లగాళ్ళ పెట్టే సబ్బులు, ఫోటో టాపీ కానించి
వీళ్ళు ఇస్తలేరా ఏమి ఇస్తాడు ఆ? ఏమి ఇచ్చుడు ఏ మొత్తం ఆయన ఇస్తాడంట మంచిగా ఇప్పుడు చెట్టు కింద కూర్చున్నావు ఏదో అట్లా అంటాను కానీ ఏమి ఇచ్చుడు అది కాదు ఇప్పుడు అవన్నీ ఆయన ఇవ్వబట్టి నువ్వు చెట్టు కింద కూర్చున్నట్టు మంచిగా చల్లగా కింద కూర్చున్నా చల్లగా రేవంత్ రెడ్డి కాబట్టి సౌండ్ చేయనా మేము వేసుకున్నాం చెట్టు ఏది ఏమి ఓ రేవంత్ రెడ్డి చెట్లు నాడుతాడు మంచిగా పాలన చేస్తాడు అమ్మ అని ఆ రోడ్డు మీద ఇంత ఎత్తు పెరిగి ఉన్నాయి చూసిర్రా మీరు వస్తుంటే కాపాలే అంతేనా ఆ తీగలు చుట్టి ఇల్లు చుట్టి ఎంత పెరిగినాయి మళ్ళీ ఓట్లకు వస్తాడు రేవంత్ రెడ్డి మళ్ళా ఓటు వేయం ఏమేయం ఎందుకు వేయరు? వేయం ఆయన మాకేమన్నా సాయం చేస్తే కదా మేము వేసి. ముఖ్యమంత్రి మంచి చేస్తాడట ఎయిరి ముఖ్యమంత్రి దేవుళ్ళ మీద ఓట్లేస్తాడు అని ఓటు అంటారు ఓటు వేసి తెల్లారి బూట అందుకుంటారు అంతేనా బూట్ అంటే ముచ్చట వచ్చింది నాకు రైతు బంధు పడిన చెప్పు తీసుకొని కొడతా అంటారు ఎట్ట ముచ్చట వాళ్ళు తిప్పలు వాళ్ళు అంతేనా నువ్వు చాలా అనుభవం ఓ చాలా మందిని చూసినావు ఎవరు రాజశేఖర్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని తర్వాత కేసీఆర్ ని ఇప్పుడు రేవంత్ రెడ్డిని అందరు ఇట్లా ఎవరు మంచిగా చేసిరా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పుత్తల ప్రభుత్వం ఉన్నది అప్పుడు అప్పుడు పుత్తల ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి చేసిండు తర్వాత ఈయన లేడు కేసీఆర్ చేసిండు కేసీఆర్ మంచిగా చేసిండా మంచిగానే చేసిండు చెర్లు పుట్టుకలు తీపిచ్చిండు బాయిలకి చేసిండు కరెంట్ ఇచ్చిండు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు రైతులు బాగా మంచిగా పంటలు పండించుకుని బతికిరు ఏడేది మరి నువ్వేమో చెరువులు పూడికెళ్ళి తీసినట్టాను రైతులకు రైతు బంధు ఇచ్చి ఇవన్నీ చెప్తున్నావు బాగానే ఆయన పెద్ద దొంగటగా రేవంత్ రెడ్డి ఆయన పెద్ద దొంగ అంటాడు ఆయన ఒకరికోవాలి అనుకోకపోతే ఎట్టుంటారు ఒకరికోవాలి అనుకుంటారు అనుకుంది ప్రభుత్వం నీకున్న అవగాహన ప్రకారం ఆయన ఏమన్నా అవినీతి లాంటి ఏమన్నా చేసిండా ఎవరు కేసీఆర్ ఆయన పెట్టిందే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉండగా 500 600 ఉన్న పింఛన్ని 2000 తీసుకుపోయిండు 2016 రూపాయలు కరెక్ట్ తీసుకుపోయిండు చేసిండు మంచిగానే ఉన్నది ఈయన ఇస్తానన్నాడు ఇంతవరకు ఏవనికి లేదు ఏది లేదు ఇప్పుడు ఆయన పేరు ఏందో ఉండే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పేరే మర్చిపోయినా నాకు వస్తుంది ఆయన పేరు కానీ అంతేనా ఆయన పేరే రాదా నీకు అసలు ముఖ్యమంత్రి అనే తెలుసా నీకు ఆయన చూసినా మరి కేసీఆర్ పేరు ఎందుకు వస్తుంది మంచిగా కేసీఆర్ 4 సంవత్సరాల నుంచి మెదిగింది కాబట్టి అభ్యాసం అయిపోయింది 10 సంవత్సరాల నుంచి అట్లా మాట్లాడింది కాబట్టి సరే కానీ ఫ్రీ బస్ ఎట్టుందా ఫ్రీ బస్ అయితే మాకైతే నచ్చలేదు సార్ ఎందుకే అసలే నచ్చలే అమ్మ నెలకు 6000 ఎత్తాడు సిటీ గిట్ట కడతాను అదేనా ఇగో 7 పిల్లల పంచాయతీ పెట్టుకుంటే ఆదల బాధల సంచి చదువుకొని పోయటానికి లాభం అంతేనా ఎందుకో ఆదల బాధ కాదని పోతా అదే పిల్లం పోయేతా అంటేనే ఉరుకుతాడే గుంజుకొచ్చుకుంటారు ఏది ఫ్రీ బస్ ఈ డాకానికి సూదేపించుకుని ఆయన మొగని మీద బదనాలు చేసి అట్లా ఉరుకుతానే అట్లా ఉరుకుతున్నా జనం పబ్లిక్ గలీజ్ అయ్యారు ఫ్రీ బస్ అయితే గలీజ్ అయింది ఫ్రీ బస్ కాబట్టి కొంపలు కూలే లెక్కగా నేను చెప్తాను డైరెక్ట్ మళ్ళీ నన్ను ఆయనకి అడిగినా నేను అట్లా సమాధానం సరే ఇంకొకటి చెప్పే ఈ 2500 వస్తారా అమ్మకు వస్తాను నువ్వు నైట్ కోటర్ వేసి పంట కోటర్ లేదా అన్ని అబద్ధాలు కూతలు కూర్చొని ఇస్తానని ఏది అకౌంట్ లో పడేస్తా 2500 అన్నాడు ఆ 2500 లేవు ఎట్లా మానవులేవు కరెంటు ఉచిత కరెంట్ మొన్న వచ్చింది ఏదో బిల్లు మొన్న 2 దమ్ములు కొట్టుకపోయిండు 0 బిల్లు అని వచ్చింది ఇక మన 3వ దమ్ము ఏమైతే తెలియదు ఇప్పుడు కరెంటు 24 గంటలు కరెంటు ఇప్పుడు అది వేసుకొని తిరుగుతాను ఫ్యాన్లు వేసుకుంటే కొద్దిగా ఎక్కువ కావచ్చు అప్పుడు ఏం చేస్తాడో నెత్తిరి చేయి పెట్టేది తెలియదు అంతేనా ఈ రేవంత్ సర్కార్ ఎట్లా అనిపిస్తుంది అధికారం 4 నెలలకే మీరు ఇట్లా మాట్లాడితే 4 నెలలకి ఇట్లా మాట్లాడితే ఆయన చేసినది ఏదైనా రైతు బంధు ఇస్తాను అన్నాడు రైతు బంధు ఏం వేయలేదు 15,000 ఇస్తా అన్నాడు కదా ఇస్తానన్నా అకౌంట్ లో పడ్డాలి నువ్వేదో అబద్ధం ఆడతాను అకౌంట్ పడలేదు ఏం చేయలేదు ఏంది ఫ్రీ గ్యాస్ ఉంది కదా గ్యాస్ ఫ్రీగా తెచ్చుకుంటానా 500కు ఇంతవరకు అయితే రాలే ఇంతవరకు అయితే ఫ్రీ గ్యాస్ రాలే మొత్తం సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వచ్చి చెప్పారు కాదే చెప్పితేనా కూడా ఇంతవరకు రాలేదంటావు మరి 50 కట్టుకుంటాను తీసుకుంటాను కానీ అదేదో వాళ్ళ పడతాయి అంటారు పడు లేదు ఏది అదే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కూర్చొని ప్రెస్ మీట్ లో ప్రతిదీ ఇస్తాను అంటాడు మీరు ఇస్తలేరు అంట మీరు మంచిగా రేవంత్ రెడ్డి పెట్టిన తిని మంచిగా అబద్ధాలు ఆడుతా అంటారు సర్లే అట్టే అనుకోరాదు నిజమేనా ఆయన ఇచ్చింది ఒక
గింత నయా పైసలు లేదా చెప్తానా పింఛన్ పెంచుతున్నాడు పింఛన్ పెంచలేదు ఏది పెంచుతున్నాడు అది లేదు ఏది లేదు ఏకాశ లేదు ఏదో మాటలు అన్నాడు తేటల మీద కూర్చున్నాడు చప్పున ఏంటంటే ఏదో అప్పుడు కనుక ఈ ప్రభుత్వం మారి చూసినావా టిఆర్ఎస్ మారి మాకు అందరూ ఐక్యత కావాలి మాకు ఈడగ తీయాలి పార్టీ అని ఎడదీసినట్టుగా సప్పున మళ్ళీ అటే మారి గొర్రె కనుక బాయిలో దూకినట్టుగా అందరూ అలానే దూకారు కాంగ్రెస్ లో ఇప్పుడు నోరెల్లా పెడతారు అదే ఏంది ఇదంతా ఆయన ఏదో చేస్తాడని అలా దూకిర్రు ఇప్పుడు ఏం చేయబోతారు నోరెల్లా పెట్టిర్రు పెద్ద పెద్ద ఇబ్బంది ఉంది రైతులకి. అవునవును మర్చిపోయినా రైతుల ముచ్చట నువ్వే చెప్పాలి. ఓట్లకు 500 బోనస్ అన్నాడు లేదు బోనస్ లేదు ఇస్తాను 3000కి అమ్ముతాను కింటా ఎంత అమ్ముతాను ఏం లేదు 2200 అంటే 500 2700 ఇస్తారా ఇస్తలేదు ఎంతవరకు సెస్ట్ కాలేదు ఇంకా సెట్ కాలేదు ఉన్నది వాస్తవం అన్ని ఉత్తమ ముచ్చట్లు అవుతాయి మొత్తం చేస్తాను అని అంటాడు అది అలా కమలు కాలేదు ఏం కాలేదు. ఓకే సరే మంచిది. ఎట్లుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ఓడిపోతే నీళ్ళు సరిగా రాలే, కెనాల్ కాలువ నీళ్ళు సరిగా రాలే, చెరువులు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి. ఈ ఏ పరిపాలన ఇక ఎండిపోయినాయి అంటారా? అంత రైతులకు ఇబ్బంది వచ్చే పరిపాలన కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. కాంగ్రెస్ పరిపాలన మీరు ఇబ్బంది పడతానని మీరు అంటారు. ఇబ్బంది ఎట్లా పడుతున్నాం అంటే కరెంటు రైతు బంధు ఎమ్మటే ఇస్తున్నారు, రైతు బంధు లేదు ఏం లేదు. ఇంత రైతు బంధు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. వేస్తా అయ్యాల తెచ్చింది దేవుడు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు చచ్చిపోయినాక నువ్వేంద్ర ఇచ్చేది వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలు ఉంటాయి, చచ్చిపోతాడు ఒకటి చచ్చిపోతాడు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా? వాళ్ళ బిడ్డలు ఉంటారు, వాళ్ళ కోడళ్ళు కొడుకులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళు ఎక్కడి నుంచి అప్పు తెచ్చి బిడ్డని సాగదోలాలి, ఎక్కడి నుంచి సాగదోలాలి? అంటే మీకు బోనస్ రూపంలో 500 ఇస్తాడట. బోనస్ లేదు, తొక్కదరి లేదు. ఇప్పుడు వడ్లని బోనస్ అని వడ్లు కొంటాను అసలు ఎక్కడ అసలు కేసీఆర్ పరిపాలన మార్కెట్ పెడితే మార్కెట్ లా మొత్తం గింజలు మలక వచ్చిన గింజలు కూడా కొన్నాడు. ఇడు కొన్నాడా? ఇప్పుడు ఎట్లా ఉన్నది మార్కెట్ పరిస్థితి? కొంటాడా? ఏది అట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి ఇబ్బందులా 24 గంటల కరెంటు ఎప్పుడు పోయేది తెలియదు. ఆడోళ్ళు పాపం ఫ్యాన్ పెట్టుకుందాం అంటే ఆడోళ్ళు మోగోళ్ళు పండుకున్న టైంలో కరెంటు పోతుంది. పాపం వాళ్ళకి ఇబ్బంది, ఫ్యాన్ లేక ఉడకబెట్టి బయటకు వస్తారు. అంతేనా? అట్లా పరిస్థితి వస్తుంది ఈ కాంగ్రెస్ పరిపాలన. పాపం ఇప్పుడు ఫ్రీ లేదు, ఫ్యాన్ వేసి తిప్పాలి. ఇక మేము గిర 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 తిప్పాలి, అయితే గాలి కొడుతుంది మాకు చేతులతోటి. ఆ పరిపాలన వస్తుంది. ఫ్రీ కరెంట్ సాయంది ఇంకా బిల్లు కూడా వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మొన్న వచ్చారు, ఓ అయ్యా 2 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నావు, మీ బిల్లులు 2 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నావు, కొన్ని మీ బకాయిలు ఉన్నాయి అవి గట్టురి అని తిరిగిపోతారు. తిరుగుతారు రుణమాఫీ లేదు, 2 లక్షలు 9 ఆగస్టు 9వ తారీఖు ఎమ్మటే నేను గెలవగానే 2 లక్షలు రుణమాఫీ ఇస్తా. 2 ఏది 2 లక్షలు ఎమ్మటే ఎత్తుకొని ఎమ్మటే మళ్ళా నేను గెలవగానే ఎత్తుకోరి 2 లక్షలు ఎత్తుకోరి మళ్ళా 2 లక్షలు తీసుకుపోయిన తర్వాత మళ్ళీ నేను 2 లక్షలు ఇస్తా. ఆ 2 లక్షలు బాయ్ ఫస్ట్ 2 లక్షలు బాయ్. పాపం కేసీఆర్ సగవాడ మాఫీ చేసిండు, లక్ష ఇచ్చిండు. వాళ్ళ దొబ్బిరు కాంగ్రెస్ లో పోయారు చాలా మంది. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు పోయినాయి, దొబ్బి అటు పోయారు. ఇవి ఈ పరిపాలన ఉన్నది. కష్టాలు ఫ్రీ బస్ ఎట్టుందా? అమ్మ ఫ్రీ బస్ ఆడోళ్ళు తిడతారు. ఎందుకు అమ్మ ఏందా ఎక్కి 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 మా ఏంది ఇవన్నీ వాళ్ళు బిర్రుగా ఇటు అటు ఆడవాళ్ళు నొక్కుంటా. అమ్మకు 6000 మిగులుతానట నెలకు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ చెప్పేట్లు 6000 అసలు ఇప్పుడు చిట్టి కడతానే ఏదో అన్నాడు ఆయన కీము 2500 ఆడోళ్ళకు ఎటుపోయిందో 2500 చిట్టి కడతానట. పాస్ లేదు 2500 ఎటుపోయినాయో. అదే అన్ని పథకాలు తీసిన ఆ పథకాలు ఎత్తిపోతాయి. ఇప్పుడు ఎలక్షన్ ముందే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ పడ్డ తర్వాత ఆయన ఎటు పారిపోతాడు.
పోతాడో ప్రమాణాలు చేస్తాడు కదా మరి. ప్రమాణం లేదు ఏం లేదు తొక్కేది వాడు అట్నే చేస్తాడు. ఆగస్టు 15వ తారీఖు మరి అది ఆగస్టు 9వ తారీఖు ఎటు పోయింది, అదే డిసెంబర్ 9. డిసెంబర్ 9వ తారీఖు ఎటు పోయింది, అప్పుడు ప్రమాణం చేయలే. ఇప్పుడు ఎలక్షన్ రాగానే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రాగానే ప్రమాణం చేసి వాడు ఓట్ల దోపుతానికే ఏం లేదు. తర్వాత గెలిచిన తర్వాత వాడు ఎటు పోతాడో తెలియదు. ఎటెందుకు పోతాడు ముఖ్యమంత్రి కదా, పోయి మోడీ కాలు మొక్కలే. ఇప్పుడు మొక్కి వచ్చిండు, మొక్కి వచ్చిండు. తెలుసా? ఇక నాకు తెలుసు కదా, ఇక అన్ని టీవీలో ఛానల్ అన్ని వస్తూనే ఉంటాయి, అంతే వస్తున్నావు అన్ని వస్తూనే ఉంటున్నాయి. మరి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి మరి ఎట్టా? మళ్ళీ ఎలక్షన్ అంటే మళ్ళీ ఎలక్షన్ మార్పు వచ్చింది, కొన్ని మార్పు వచ్చింది. నువ్వు మార్పు వచ్చింది అంటాను. రేవంత్ రెడ్డి ఏమో అందరు మంచిగా చూసుకుంటానా, కొంతమంది మంత్రులు ఏమో రైతు బంధు పర్లేదంటే చెప్పు తీసుకుని కొడతా అంటారు. మా రైతులకే అన్నాడు, రైతులకే అన్నాడు. అదే మరి పాపం కేసీఆర్ ఏమో రైతు బంధు ఇచ్చిండు, రైతు బంధు రైతులు అడగంగానే చెప్పు రోజు కొడతా అంటాడు. ఎవడు రామరెడ్డి వెంకరెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఏం చెప్తావు ఆయన? అది పద్ధతేనా అనేది? అసలు ఇప్పుడు ఒక మంత్రి ఆయన ఎట్లా చూసుకోవాలి? సరే మాట్లాడో వెనక ముందు ఇస్తామని అనాలి, కానీ ఈమె రైతులకే చెప్పుతోడు కొడతా అంటే మరి రైతులు ఏం చేస్తారు చెప్పు? అట్లా ఆ పరిపాలన రైతులు అందరు కలిసి మార్పు కావాలన్నారు. మార్పు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది మార్పు వచ్చేసింది. దేవుడయ్యా కేసీఆర్ దేవుడు. అరే నువ్వు దేవుడు అంటాను, దేవుడు. రేవంత్ రెడ్డి ఏమో దొంగ అంటాను. మరి ఆయనే దొంగ అవుతాడు, ఇప్పుడు ఆయనే దొంగ అవుతాడు. ఎందుకు దొంగ అవుతాడు? ఇప్పుడు అయిపోయినా ఏది పరిపాలన 2 లక్షలు ఈ కళ్యాణ లక్ష్మి, మళ్ళా కేసీఆర్ కిట్ ఏది, మళ్ళా పోతే రైతు బీమా, రుణమాఫీ అన్ని తప్పిపోయాడు. ఎవడు దొంగ? ఇప్పుడు దొంగ ఎవడు? నువ్వు డిసెంబర్ 9వ తారీఖు అన్నావు, దొంగ నువ్వే, ఆయన కాదు దొంగ. జైలు పంపిస్తాడు, జైలు లేదు తొక్కేదే. పంపిమను, ఎట్లా చూస్తాం మేము, జైలుకు పంపిమను, ఎట్లా పంపిస్తాడు? అంతేనా? జైల్లో పోయి పెడతాడు. 1,00,000 కోట్లు తిన్నాడట. 1,00,000 లేదు, పాస్ లేదు, వీడు తిన్నాడు. పాపం ఏదో అక్కడ ప్రాజెక్ట్ కాడ ఏమో డ్యామేజ్ అయితే కూలింది అంటాడు. కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి నీళ్ళు లేదు, పాస్ లేదు. మళ్ళీ ఇక తర్వాత నీళ్ళు ఎట్లా వచ్చినాయో కొద్దిసేపు ఎట్లా వచ్చినాయో, అది కూలితే వస్తుందా నీళ్ళు? ఏదో ఈ సంవత్సరం ఏదో వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏదైనా డ్యామేజ్ అయింది, వరద కొట్టగానే ఏదైనా కొద్దిగా డ్యామేజ్ అయింది, దానికి రిపేర్ చేసుకోరా? మేము చేసుకోలే. ఇప్పుడు మా చిన్న రోడ్లు ఉంటాయి, చిన్న పైప్ లైన్లు ఉంటాయి, ఆ డ్యామేజ్ రిపేర్ చేసుకోవట్లే మేము, అవి కూడా రిపేరే అని. దొంగ వీడు మరి ఇక డబ్బులు అది పరిస్థితి, మా రైతుల పరిస్థితి అది అట్లా ఉన్నది. రైతుల కరెంట్ ఎట్టుంది? రైతుల కరెంట్ అది 24 గంటలు వచ్చాయి అప్పుడు. ఇప్పుడు ట్యాంప్ ప్రకారం ఎప్పుడు వచ్చాయి తెలియదు, ఎప్పుడు పోయేది. నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నట్టున్నావు. నేను రైతేనే, నువ్వు రైతువే కానీ అన్ని దీని అబద్ధాలు ఆడుతున్నట్టు. మరి రేవంత్ రెడ్డి అట్లా మొత్తం మంచిగా చూసుకుంటానని నేను అంటాడు. మంచిగా లేదు, పాదు లేదు. మంచిగా చూసుకునేది గిట్లే వస్తుందా? మంచిగా చూసుకుంటే రుణమాఫీ చేయాలి. ఏది రుణమాఫీ? ఓట్లు దొబ్బిండు. ఏది 4,000 పింఛనేనా? ఇది 4,000 పింఛని బాయ్, అసలు పింఛని కూడా పోతాందే. ఇంకో ఇది ఒక్కటి గ్యాస్ గ్యాస్ నేను ఇస్తా పిరి నీ అమ్మ 1000 రూపాయలు గ్యాస్ రుణమాఫీ ఏది 500కే అన్నాడు కానీ 500 నువ్వు అమ్మకాడ ఏ అకౌంట్లో వేస్తా అన్నాడు. మరి ఆ అకౌంట్లో ఎటు పోతున్నా తెలుస్తలే మాకు, మాకు తెలుస్తలే. అకౌంట్లో చూస్తుంటలే చెక్ చెప్పిస్తే అకౌంట్లో లేవు, పైసలు లేవు. నాకు తెలిసి అమ్మకాడ 1000 తీసుకుపోతానంటున్నావు, 500 తాగుతాను, 500 గ్యాస్ అంటారు. నిజం చెప్పా, వాళ్ళ ఇంటికాడ వాళ్ళే ఇచ్చి డబ్బులు ఇచ్చి లింపుకుంటారా? మరి రేవంత్ రెడ్డి ఇస్తానంటూ నువ్వు ఇస్తలేనట్టు. మా ఆడోళ్ళకి ఇచ్చినావు, మరి అకౌంట్ పోయి చూపించుకురా అని అన్న. పైసలు లేవు అంటాంది. అంతేనా? పైసలు లేవంటా? పైసలు లేవంటాంది. సరే మరి 6,000 పింఛన్. 6,000 ఇంకోటి చదువుకున్న వాళ్ళకి 18 స్కూటీ మళ్ళా మా బుజ్జి చదువుకుంటా అంది ఎక్కడ మన వరంగల్ కాలేజీలో. స్కూటీ కోసం నాన్న నాకు కుట్టి ఏదైనా అంటా అంది. ఆయన ఎలక్షన్ ముందు చెప్పిండు, ఓట్లు దోపిండు, కానీ నీ కూటి ఇస్తాడనే బుజ్జి, నీ కూటి ఇస్తాడా? ఇవన్నీ బోకర్ మాటలు తప్ప ఏం లేవు. నువ్వు వెనక కూర్చొని తిరుగుతానా? తిరిగేది ఏం లేదు, అన్ని సత్యమే. మీ బిడ్డ స్కూటీ తోలుతాంటే మా బిడ్డకు రావాలి కదా కూటి రావాలి. పాపం డిగ్రీ
డిగ్రీ అయిపోయింది డిగ్రీ స్కూటీ వచ్చిందా ఇక? అయిపోయింది స్కూటీ తోకుతాంది మా బుజ్జిగా బాగా బాగా దొరుకుతుందా? బాగా దొరుకుతుందా? బయట మీద అలాంటి కాంగ్రెస్ పరిపాలన ఉంది. ఏదో ఏదో మరి మా ఏదో ప్రమాణం ఇప్పుడు ఎలక్షన్ రాగానే ప్రమాణం. ఇన్ని రోజులు ప్రమాణం ఏంటి బాయ్? 15 ఆగస్టు అట. అది ఎప్పుడు పోద్దో 15 ఆగస్టు అంతేనా? మళ్ళీ ఎలక్షన్ రావాలి. మళ్ళీ ఎలక్షన్ వచ్చిందాక 15 ఆగస్టు ఈ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఎట్లుంటది? ఎంపీ మారిరు కనీసానికి 9-10 దాకా టీఆర్ఎస్ గెలుతుంది. అంతేనా? 9-10 దాకా భలే హుషారు హుషారు ఉన్నావా మరి? అంతేనా? ఏదో వాళ్ళు బలంగా డబ్బులు పంచుతారేమో కానీ మాకు ఆ డబ్బులు లేవు, వాళ్ళకి ఆ టీఆర్ఎస్ వాళ్ళకి ఆ డబ్బులు లేవు. కాకపోతే మేము కొద్ది వేసుకుంటాం డబ్బులు, అట్లా వేసుకొని పోతాం. కానీ రైతుల పరిస్థితి అట్లా ఉన్నది. కేసీఆర్ మంచోడా రేవంత్ రెడ్డి? ఎందుకు? కేసీఆర్ పోయిన దుబ్బ కొట్లాడుతుందా? ఆహా. 10 ఏళ్ళ నుంచి అంటలేదా? మరి మొత్తం రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ దొంగ, మొత్తం డబ్బులు తిన్నాడు, నేను మంచిగా చేస్తానంటాడు. మాట్లాడు తప్ప ఏం లేదు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు మాకే బంధు లేదు. ఏ బంధు లేదా? మొత్తం మరి బంధు పెట్టుడే బంధు పెట్టుడా అవుతుందా? నాకు పింఛనే లేదు. ఇన్నేళ్ళు ఉన్నా చెప్పు, నాకు వద్దా? తాత షవులిని రావు వికలాంగుల పింఛన్ ఇద్దా? ఎవరు ఇచ్చిన లేరు, బోవి ఇచ్చిన లేరు. 6,000 ఇస్తాడట. ఎవరు ఇస్తారు? ఏంది హ్యాండిక్యాప్డ్కి వికలాంగుల ఎవరు ఇయ్యరు నాయన. ఆయన ఉచ్చి మాట. గ్యాస్ గ్యాస్ 950. ఏడా 500 అయ్యి వచ్చినాడు. నాకు నాది సెల్లు పని చేయకపోతే అటే నేను ఇటే నాకు వస్తాయా? నేను తింటానా? నీ అకౌంట్ పని చేస్తలేదు పోవమ్మ అంటాడు. అప్పుడు ఏం చేయాలి? అంతేనా? కొట్టుకుంటా వస్తా బ్యాంకు పోయి. అంతేనా? ఈ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చినాయి? మరి ఎందుకు వచ్చినాయి అంటే మనం చేసినాయి. అంతేనా? మరి కేసీఆర్ ని ఎందుకు ఓడిపియాల్సి వచ్చింది? కేసీఆర్ ని ఎందుకు ఓడిపియాల్సి వచ్చింది? లోకం అంతా ఒకటే కట్టగట్టి. మరి మా లోట్లు వస్తానే ఎవరికి వెళ్తే మంచిగా ఉంటది? మా లోట్లు వస్తానే కేసీఆర్ ఎందుకు రావాలి? ఊకే కేసీఆర్ అంటారు. ఆయన పెద్ద దొంగటగా. ఆయన రేవంత్ రెడ్డి అంటలేడా దొంగ? అంతేనా? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. మొత్తానికి అయితే మనం ఈ వరంగల్ ప్రాంతంలో, వరంగల్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాము. ఈ వరంగల్ సెగ్మెంట్ కావచ్చు, అదేవిధంగా మహబూబాద్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మహబూబాద్ సెగ్మెంట్లో ఉన్నాం. అసలు రాజకీయంగా ఏం జరుగుతుంది, అసలు రైతుల పరిస్థితి ఎలా ఉంది? 5 నెలల నుంచి కాంగ్రెస్ పరిపాలిస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని. కాంగ్రెస్ 2 దఫాలు అయిపోయినాక 3వసారి కూడా వచ్చింది. ఒకసారి మనతోటి కొంతమంది రైతులు ఉన్నారు, అన్నని అడిగి తెలుసుకుందాం ఒకసారి. అన్న ఎట్లుంది అన్న రైతుల పరిస్థితి? దారుణంగా ఉంది అన్న, దారుణంగా ఉన్నది. నువ్వు దారుణంగా ఉన్నది అంటున్నావు. షెర్లు ఎండిపోయినాయి అన్న? నీళ్ళు ఇస్తానని చెప్పాను, నీళ్లు లేవు, పాలు గొర్రెలకు నీళ్లు లేవు, ఎండిపోయినాయా? ఆ పరిస్థితి ఉంది. ఓకే ఓకే, ఒక 5 నిమిషాలు అవుతుంది, మనం మాట్లాడుకుందాం. అయితే మీరేమో ఇట్లా అంటున్నారు, అసలు బాగాలేదని మీరు అంటున్నారు, చాలా దారుణంగా ఉంది అంటున్నారు, ఎంత చాలా దీనంగా చెప్తున్నారు మీరు. కానీ రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా ఉన్నది అంటుండే. లేదు లేదన్నా, లేదు. రుణమాఫీ ఎట్లున్నది? రుణమాఫీ ఇంతవరకు చేయలే. రైతు బంధు ఇంకా 5 ఎకరాలకు 6 ఎకరాలకు పిట్కా పెట్టిండు. ఏం పిట్కా? లేదు, ఎక్కడ లేదు. మీరు అరే వాళ్ళు ఎంత ధీమా చెప్తున్నారు అంటే తప్పు. రైతు బంధు లేదు, రైతు చనిపోయినా కూడా రైతు బీమా కూడా లేదు. అరే నువ్వు రైతు బంధు బాగా అంటున్నావు వాస్తవమే, కానీ అక్కడ కోమటిరెడ్డి మంత్రి తెలుసుగా, ఆయన ఎంత ధీమా చెప్తాడు? లేదు, చెప్పుతో కొడతాడు రైతు అనేటాడు. రైతుల చెప్పులు ఎట్లుంటే ఒకసారి లేస్తాయి. ఏది ఆగస్టు 15 అన్నాడు కదా, ఆగస్టు 15 అయిన తర్వాత 20వ తారీఖు మొత్తం చెప్పులే లేస్తాయి. ఎవరికి? రేవంత్ రెడ్డికి లేస్తాయి, అందరికి లేస్తాయి. వాళ్ళు ధీమాగా ఉన్నారు, ఓట్లేస్తారు కదా. అంత తప్పు అన్న, డూప్లికేట్ ప్రచారం. అంతేనా? మీకు అంటే కూతురు ఇట్లా ఉన్నారా చదువుకున్న వాళ్ళు? చిన్నోడు బీటెక్ చేస్తాడు. చిన్నోడు చేస్తుండా? సరే, జాబులు 30,000 జాబులు ఇచ్చిరట. మీ ఊరికి జాబ్ ఏమన్నా వచ్చిందా? 5 నెలల్లో డిగ్రీ చదివిండు అబ్బాయి, ఇంతవరకు జాబ్ రాలే, ఊళ్ళే తిరుగుతారా? ఎందుకు తిరుగుతారు? పని లేదు. అరే 30,000 జాబులు వచ్చినాయి కదా, పని లేదన్నా. పిల్లవాడు టాలెంట్ లేదేమో, జాబులు ఇచ్చినాడు. 30,000 జాబులు కాదు కదా, 3 జాబులు లేవు అన్న. 3 జాబులు మరి వాళ్ళు ఎందుకు? మరి 3 జాబులు లేవు, 30,000 జాబులు, 3 జాబులు లేవు. అంతేనా? తులం బంగారం ముచ్చట? తులం బంగారం లేదు. అసలు పెళ్లి చేద్దామంటే కేసీఆర్ వస్తేనే మళ్ళీ పెళ్లి చేస్తట్టున్నది జనం.
కేసీఆర్ వస్తే పెళ్లి చేసుడు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత చేద్దాం అంటారు. ఎందుకు ₹1,00,000? ₹1,00,000 అవి కూడా ఇస్తలేరా? అవి కూడా ఇస్తలేరు. ఈ 5 ఏళ్ళు పెళ్లి ఆపుతట్టున్నది. అరే ఇంత దారుణం జరుగుతుందా తెలంగాణలో? ఇంత పెద్ద దారుణం జరుగుతుంది. ఏ రైతు బంధు పడతలేదు. ఫ్రీ బస్సు గురించి చెప్పా, ఎట్లున్నది ఫ్రీ బస్సులు అన్న? వేస్ట్ ఫ్రీ బస్సులు. మొగోళ్ళు కడుపు మాట కావచ్చు. ఫ్రీ బస్సులు స్టవ్ మీద మొగోడే వండుకునే రోజులు వచ్చినాయి. ఎందుకు? పొద్దున్నట్టు పౌడర్ పొట్టు వేసుకొని పోతాంది. ఎటు? వరంగల్ పోతాంది, చీరలు కొనుక్కొచ్చుకోను, ఖమ్మం పోతాంది. అవునా? అదే ఫ్రీ కడుపు మంట లేదన్న. రేవంత్ రెడ్డి ఏమో ఒక్కొక్క మహిళకి 6,000 మిగులుతానే అంటాడు. లేదు 6,000 కాదు, ఒక్కొక్క మహిళలకు 6,000 ఫ్రీ బస్సు పెట్టిండు కదా. 6,000 అకౌంట్లు వేసినా అయిపోవు, ఆ జనానికి తెలిసిపోతాయి కదా. అరే అకౌంట్ లో 2,500 ఎత్తుడుగా. 2,500 లేవు, ఇంతవరకు రూపాయి లేదు. ఆ కేసీఆర్ ఇచ్చిన 2,000 పింఛన్తోనే ముసలు మాతరలు ఎత్తారన్నా. ఇప్పుడు చెప్తారా? ఆ 2,500 రూపాయలతోనే ఆ మంచాల పడ్డ ముసలు 2,000 వాళ్ళకు 4,000 వస్తాయట. ఇంతవరకు 4,000 రూపాయలు ఎక్కడ ఒక్కడన్నా తీసుకోలే. నువ్వు మొత్తము 4,000 అనే ముచ్చట అన్నావు కదా. ఇప్పుడు 4,000 ముచ్చట్లో 2,000 వస్తానే అన్నావు. 2,000 కేసీఆర్ ఇచ్చిన 2,000. మరి వాళ్ళు 100 రోజులలో 4,000 ఇస్తానన్నారు, మధ్యలో 2,000 దొబ్బుతానే నువ్వు. ఇంకా అసలు దొబ్బుడు కాదు, ఒక నెల ఎగ్గొట్టిండు. నువ్వు ఇట తీసుకున్న జనవరి నెల ఎగ్గొట్టిండా? ఈ పని కూడా అయిందా? ఒక నెల పోయింది, నెల ఎగ్గొట్టిండు. ఇది ఇట్లా అయింది. ఫ్రీ కరెంటు ఇక ఫ్రీ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుండే. అదే 200 యూనిట్లు ఫ్రీయే కానీ 170 యూనిట్లు 180 యూనిట్లు అయితే మళ్ళీ బిల్లే. మళ్ళీ బిల్లు ఎత్తుండు. గ్యాస్ ఫ్రీగా నడుస్తుందా? 500 గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ లేదన్న. ఒక్కసారి గ్యాస్ తీసుకుంటే 4 నెలలు 3 నెలలు ఒక పిల్ల మొగనికి. ఇంతవరకు గ్యాస్ ఫ్రీ ఎవరికి ఉంది? ఎవరికి గ్యాస్ ఫ్రీ వస్తాడంటే ఆ బ్యాంకులో కాడిపోతే బరాబర్ ఏది ఆన్లైన్ కాలేదని, ఆధార్ కార్డు కాలేదని. నేను ఇట్లా మీ ఆవిడ తెలవకుండా 500 లేదన్నా. ఆవిడ అకౌంట్ లో కూడా ఇంతవరకు 2,500 అన్నాడు అవి వేసిండా? చిట్టి కడతాందేమో. ఏది లేదు అంతేనా? మొత్తం డొల్లా అంటావు. డొల్లా. ఎట్లా ఉంది 5 నెలల పాలన? ఎట్లుంది కేసీఆర్ పాలన? ఎట్లుంది 5 నెలల పాలన అన్న? ఒక్కొక్క రైతులకు గొర్రెలకు ఏ ఊర్లోనైనా ఇంటి దగ్గర గోళాలు పెట్టుకొని నీళ్ళు దాపించే పరిస్థితి వచ్చింది. 5 కిలోలు ఉండేది చెర్ల ఉన్నాయనా? ఒక్కడన్నా చేప లేదు, చెట్ట లేదు, నీళ్ళే లేవు. అంతేనా?